గోదావరి ఒడ్డు పక్కనే తుమ్మ పొదలు. ఆ పొదల చాటున ఓ చెట్టు కొమ్మకు వేలాడుతున్న ఒక యువకుడి మృతదేహం. కట్ చేస్తే ఎదురుగా పండరీనాథ్ విగ్రహం. ఆ విగ్రహం ముందు పూజలు చేసిన ఆనవాళ్ళు. ఇది సినిమా సీన్ కాదు, బాసర గోదావరి ఒడ్డున జరిగిన యథార్థ ఘటన. చనిపోయిన యువకుడు ఎవరో తెలియదు, ఎందుకు చనిపోయాడో అస్సలు తెలియదు. ఆత్మహత్య, హత్య, క్షుద్ర పూజల మాయన, ఇక ఆ మాటుగా జరిగిన దారుణమా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. అది గోదావరి ఒడ్డు. ఆ ఒడ్డు పక్కనే ఉన్న తుమ్మ చెట్టుకు ఓ మృతదేహం వేలాడుతుంది. దీంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు స్థానికులు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో వెలుగు చూసింది. మౌని అమావాస్య చేరిన కొన్ని రోజుల తర్వాత చెట్టుకు ఏదో వేలాడుతున్నట్టు కనిపించింది. దీంతో కాస్త దగ్గరికి వచ్చి చూసిన స్థానికులు మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. అంతేకాదు, పక్కనే పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. ఇది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి ఒడ్డున చెట్టుకు ఉరివేసుకుని ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహంకు సమీపంలోనే పండరీపూర్ విఠలేశ్వరుడి విగ్రహం ఉండడం, పసుపు కుంకుమలతో పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో యువకుడి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా క్షుద్ర పూజలు చేసి అతన్ని చంపేశారా, లేదా అతనే ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారా అన్నది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న బాసర పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. మృతుడు మహారాష్ట్ర వాసి అయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అమావాస్య, పక్కన పూజలు, విగ్రహం చూస్తుంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. క్షుద్ర పూజలు చేసి వ్యక్తిని ఎవరైనా చంపారా, లేదా క్షుద్ర పూజల విషయంలో మరేదైనా జరిగిందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.